also use the roots to take in water from the ground. గ్రౌండ్ నుంచి ఈ రూట్సే వాటర్ అనే వాటిని అబ్జర్వ్ చేస్తాయి. గ్రౌండ్లో ఉన్న వాటర్ అన్నిటిని ఈ రూట్సే అబ్జర్వ్ చేస్తాయి. ప్లాంట్కి అవసరమైన వాటర్ని ఇవే అబ్జర్వ్ చేస్తాయి. ద స్టెమ్ క్యారీస్ దిస్ వాటర్ ఫ్రమ్ ద రూట్స్ టు ద లీవ్స్. ఇక్కడ ఇది స్టెమ్, ఆ రూట్స్కి పైనే ఉంటుంది, గ్రౌండ్ నుంచి పైకి ఇది మనకు కనిపిస్తుంటుంది. ఇది ఇక్కడ రూట్స్ తీసుకున్న వాటర్ని ఈ స్టెమ్ అనేది తీసుకొని అన్ని పార్ట్స్కి, ట్రీ యొక్క అన్ని పార్ట్స్కి సప్లై చేస్తుంది. ప్లాంట్స్ నీడ్ వాటర్, ఎయిర్ అండ్ సన్లైట్ టు లివ్. ప్లాంట్స్ జీవించడానికి వాటికి 3 అవసరం, ముఖ్యంగా వాటరు, ఎయిరు అండ్ సన్లైట్. ద గ్రీన్ లీవ్స్ ఆర్ ద కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. ప్లాంట్స్ మేక్ దేర్ ఫుడ్ హియర్. మనం ఇప్పుడు ఎలాగైతే ఇంట్లో మనకి ఫుడ్ ప్రిపేర్ చేసుకునేది కిచెన్లోనే, కాబట్టి ఇక్కడ లీవ్స్ని కిచెన్తో పోలుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆకుల్లోనే ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. సో అందుకని ట్రీ యొక్క లీవ్స్ని కిచెన్తో పోలుస్తున్నారు. ఓకే. ప్లాంట్స్ ఆల్సో బ్రీత్ త్రూ టినీ ఓపెన్ పోర్స్ ఇన్ దేర్ లీవ్స్. ఈ ఆకుల మీద స్మాల్గా ఉంటుంది, అక్కడ బ్రీతింగ్ అనేది తీసుకుంటుంది, ఆకులు అనేవి బ్రీత్ చేస్తాయి. ద స్టెమ్ అండ్ బ్రాంచెస్ క్యారీ ద ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లీవ్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇక్కడ ఇలా ఉన్నది ఇది కదా ట్రీకి, వీటిని బ్రాంచెస్ అంటారు. ట్రీ యొక్క ఇదేమో స్టెమ్, ఇవేమో బ్రాంచెస్. ఇక్కడ ఆకుల్లో తయారైన ఫుడ్ని ఈ బ్రాంచెస్, ఈ స్టెమ్, మిగతా పార్ట్స్ అందరికీ సప్లై చేస్తుంది ఆ ఫుడ్ని. ఫ్లవర్స్ గ్రో ఇంటూ ఫ్రూట్స్. ఫ్రూట్స్ నుంచి ఫ్లవర్స్ అనేవి ఫ్లవర్స్ గ్రో ఇంటూ ఫ్రూట్స్. ఫ్రూట్స్ దగ్గర నుంచి ఫ్లవర్స్ అనేవి గ్రో అవుతాయి, ఇట్లా పైన అట్లా గ్రో అవుతుంటాయి. ఫ్రూట్స్ హ్యావ్ సీడ్స్ ఇన్సైడ్ దమ్. న్యూ ప్లాంట్స్ గ్రో ఇంటూ దీస్ సీడ్స్. ఫ్రూట్స్ అనేవి, ఫ్రూట్స్లో సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ ఇన్సైడ్ ఉంటాయి ఫ్రూట్ యొక్క లోపల. అవి వాటి వల్లే ఇంకా మనం కొత్త ప్లాంట్లైనా ఆ ఇత్తనాలు అవి వేసి మనం కొత్త ప్లాంట్లని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అలాగే నెక్స్ట్ ఎడిబుల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్లో మనం తినే పార్ట్స్, ప్లాంట్లో వచ్చేసి మనం రూట్స్ కూడా ఈట్ చేస్తాం, అన్ని